Hello friends, welcome to my business page. నేను పద్మకృప, మీ వెరీ ఓన్ డిజిటల్ బిజినెస్ మెంటర్ అండ్ మా తెలుగు షోకి మిమ్మల్ని అందరినీ వెల్కమ్ చేస్తున్నాను. సో మీకు తెలిసినట్టే ఎవ్రీ వీక్ మేము ఒక కొత్త టాపిక్తో ఈ బిజినెస్ గురించి డిస్కస్ చేస్తాము, మన ఆన్లైన్ డిజిటల్ బిజినెస్ గురించి. అండ్ ఎవ్రీ వీక్ ఒక టాపిక్ తీసుకుంటాము, దానిపైన మా బిజినెస్ పార్ట్నర్స్ అందరు కూడా చర్చిస్తారు అండ్ వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు నాతో పాటు షర్మిల గారు ఆస్ట్రేలియా నుంచి, సంధ్య గారు లండన్ నుంచి అండ్ రూపా ఇండియా నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, చాలామందికి బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఉంటుంది, కానీ నా దగ్గర డబ్బులు లేవు, ఐ కెనాట్ అఫోర్డ్ ఇట్ అంటారు. సో అది దానిపైన మనం డిస్కస్ చేద్దాం. సో బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఉన్నా కూడా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వల్ల చాలామంది స్టెప్ తీసుకోరు. కానీ ముఖ్యమైనది ఏంటంటే డిజైర్ ఉంది వాళ్ళకి. సో ఇట్ మీన్స్ యూఆర్ ఆల్రెడీ థింకింగ్ బిగ్గర్. సో డిజైర్ ఉంటే చాలా మంచిది. అండ్ ఈ ఒక్క హర్డిల్, ఫైనాన్సెస్ లేవు అనే దానిపైన ఎలాగ దానికి సొల్యూషన్ తీసుకురావచ్చు అనేది దానిపైన మనము ఎలాబరేట్గా డిస్కస్ చేద్దాం. సో వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ షర్మిల గారు, ఐఎమ్ ఇన్వైటింగ్ యూ. ప్లీజ్ ఈ టాపిక్ పైన మీ థాట్స్ షేర్ చేయండి. అన్మ్యూట్ చేసుకోండి. సారీ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఎవరైనా సరే నన్ను ఈ బిజినెస్ గురించి అప్రోచ్ అయిన వాళ్ళల్లో ఆల్మోస్ట్ అందరూ అడిగే కామన్ క్వశ్చన్ అన్నమాట. ఏంటంటే, నాకు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది, బట్ అంత ఎఫర్ట్ చేయలేను ఫైనాన్షియల్లీ. ఎస్పెషల్లీ ఎలాంటి అంటే వెన్ వీ హ్యావ్ ఎ కిడ్స్ కానివ్వండి, హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, స్కూల్ ఫీజ్, గ్రాసరీస్, ఇవన్నీ ఉన్నప్పుడు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక పెద్ద అమౌంట్ గానే అనిపిస్తుంది. బట్ నిజం చెప్పాలంటే ఇట్స్ నాట్ అబౌట్ బిగ్ మనీ, ఇట్స్ ఆల్ అబౌట్ స్మాల్ డెసిషన్స్. యాక్చువల్లీ జస్ట్ థింక్ అబౌట్ ఇట్. డైలీ మనం కాఫీ షాప్ లో $5 స్పెండ్ చేస్తాము, టేక్ అవే ఫుడ్ కి $20, అన్నెసెసరీ షాపింగ్ కి $50 ఇలా స్పెండ్ చేస్తాం. సో ఆ మనీని జస్ట్ 1 to 2 అట్లీస్ట్ ఒక 4 months అనుకోండి సేవ్ చేస్తే యూ కెన్ యాక్చువల్లీ స్టార్ట్ సంథింగ్ బిగ్ అన్నమాట. ఇది ఎక్స్పెన్స్ కాదనొచ్చు, లైక్ ఇది ఒక స్మార్ట్ ఆర్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఒక ట్రెడిషనల్ బిజినెస్ పెడితే ఆ బిజినెస్ పెట్టే ఖర్చులో ఒక 10% ఉంటుంది ఈ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడానికి. అండ్ ఆ ఇన్వెస్ట్మెంట్ తోనే మీకు బిజినెస్ ఐడితో పాటు సేల్స్ ఫనల్ కానివ్వండి, వెబ్సైట్, ఇలా చాలా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా డబుల్ ఖర్చుతో ఫ్రీగా అన్ని ప్రొవైడ్ చేస్తుంది సిస్టమ్ అనేది. సో మీరు ఇప్పుడు పెట్టే ఇన్వెస్ట్మెంట్, మీరు ఈ బిజినెస్ లో పెట్టే ఎఫర్ట్ ని బట్టి 3 to maximum 6 months లో మీరు ఎర్న్ చేయొచ్చు. అండ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మీ ఎఫర్ట్స్ ని బట్టి ఉంటుంది ఈ బిజినెస్ లో. ఓకే, సో టైం లేదు, మనీ లేదు అని పోస్ట్ పోన్ చేయడం నో. ఇలా వద్దు. వెయిటింగ్ లో లైక్ ఇయర్సే అయిపోతాయి. ఒకసారి ట్రై చేయండి. వాట్ ఇఫ్ దిస్ యాక్చువల్లీ వర్క్స్, లైక్ మీ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది, అంతేకాకుండా కాన్ఫిడెన్స్ అనేది కూడా బూస్ట్ అవుతుంది. స్టార్ట్ చేయడం ఈజీ కాదు అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంపాసిబుల్ కూడా కాదు నాకు తెలిసి. యా, దట్స్ ఇట్ పద్మ. కరెక్ట్, చాలా బాగా చెప్పారు షర్మిల గారు. సో కరెక్టే, యాక్చువల్లీ చాలా మందికి అది ఫియర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెన్స్ అనుకుంటారు, కానీ డిజిటల్ బిజినెస్లో ఇది ఎక్స్పెన్స్ కాదు, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ మన ఫ్యూచర్కి, మన ఫ్రీడమ్కి, మన టైంకి.
ఇంకొకటి మీరు ట్రెడిషనల్ బిజినెస్తో కంపేర్ చేస్తే కూడా మనకి ఈ బిజినెస్లో ఈ ఇన్వెస్ట్మెంట్ మన లైఫ్ చేంజ్ చేయగలదు అని మనం ఆలోచించాలి. సో థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ సంధ్య గారు, మీరు మీ థాట్స్ షేర్ చేస్తారా? థ్యాంక్స్ పద్మ. షర్మిల చెప్పినట్టు ట్రెడిషనల్ బిజినెస్తో కంపేర్ చేస్తే ఇది చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్, దట్స్ ఫర్ ట్రూ అండ్ చాలా గుడ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా నా థాట్ ప్రాసెస్కి వస్తే నేను కూడా ఫస్ట్ థింక్ చేసింది అదే, బిజినెస్ ఇంట్రెస్ట్ ఉండింది. ట్రెడిషనల్ బిజినెస్ అంటే ఇంట్లో నుంచి చెయ్యలేము, ఎక్కడికి వెళ్ళాలి, ఒక డిఫైన్డ్ స్పేస్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి, లేబర్ కావాలి, దాంతోపాటు సాఫ్ట్వేర్ కావాలి. బట్ ఇవన్నీ అవసరం లేకుండా ఇన్బిల్డ్ సాఫ్ట్వేర్ ఈ బిజినెస్ ఇచ్చేస్తుంది, బై డిఫాల్ట్ వచ్చేస్తుంది మనకి. సో అది చాలా బిజినెస్ చేయడం దానివల్లే చాలా ఈజీ అవుతుంది, ఎక్కువ టైం స్పెండ్ చేయక్కర్లేదు. ఇంకో విషయానికి వస్తే మేము చాలాసార్లు మేబీ మెన్షన్ చేసినట్టు ఈ బిజినెస్లో కొన్ని ప్రోడక్ట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఆ ప్రోడక్ట్స్ కూడా చాలా యూస్ఫుల్. అది డెఫినెట్గా మనం ఇంట్లో హౌస్ హోల్డ్లో రోజు డెఫినెట్గా యూజ్ చేసే ప్రోడక్ట్స్, దానికి కూడా మనం మనీ పెట్టాలి, బయట కొంటాము పెడతాము. బట్ ఇదే బిజినెస్ మీరు ఇక్కడ స్టార్ట్ చేస్తే ఆ ప్రోడక్ట్స్ మళ్ళీ కొనక్కర్లేదు. సో అలా కూడా మీ ఇన్వెస్ట్మెంట్కి ఎలా మీకు యూజ్ అవుతుంది అని ఆలోచించాలి. ఎంత పెడుతున్నాము బయట, దీంట్లో ఎంత పెడుతున్నాము అనేది మీరు ఒకసారి ఈ బిజినెస్ ఇన్వెస్టిగేట్ చేస్తేనే తెలుస్తుంది, అంతవరకు తెలియదు. ఇంకో విషయానికి వస్తే అదే ప్రోడక్ట్ మీరు లైఫ్ టైం ఉన్నంత వరకు ప్రతిరోజు వాడాల్సిన ప్రోడక్ట్స్, ప్రతిసారి మీరు మనీ పెడుతూనే ఉంటారు. బట్ అదే ప్రోడక్ట్ మీరు ఇక్కడ ఒక్కసారి కొంటే అది లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్, ఒక్కసారి మాత్రమే పెడతారు అండ్ ద ప్రోడక్ట్స్ విల్ వర్క్ ఫర్ మోర్ దాన్ 25 years. ఇవన్నీ దట్స్ ఎవ్రీథింగ్ ఈస్ ట్రూ. బట్ మీకు మీరు ఒక్కసారి $149 కట్టి ఇది ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడితే యూ విల్ కమ్ టు నో ఎవ్రీథింగ్. అండ్ దిస్ ఇస్ ద వరల్డ్ క్లాస్ టెక్నాలజీ, innovative technology. ఇంకో విషయానికి వస్తే నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ. ద ప్రోడక్ట్స్ ఆర్ ఆల్సో వెరీ యూస్ఫుల్, నాట్ ఓన్లీ ద బిజినెస్. ద ప్రోడక్ట్స్ ఆల్సో గివ్స్ యూ ఏం చెప్తాము, హెల్త్ అండ్ ప్రాస్పరిటీ. సో ఏ విధంగా చూసినా కూడా ఇన్వెస్ట్మెంట్ గురించి అయితే అసలు ఈ బిజినెస్లో దట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ, ఆలోచించాల్సిన పని లేదు. మీకు కొంచెం సేవ్ చేసింది ఉంటుంది, కొంత ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఆల్రెడీ మీరు ప్రోడక్ట్స్ మీద పెడతారు అవసరం కాబట్టి, అది కూడా ఈ బిజినెస్లో పెట్టినప్పుడు అది కూడా మీకు అవసరం లేకుండా పోతుంది. అది కూడా ఒక విషయం ఆలోచించాలి మీరు. ఇంకో విషయానికి వస్తే నాకు ఇంకో విషయం ఏం నచ్చిందంటే, $149 కట్టి ఇది ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెట్టాక మనకి లైఫ్ టైం ట్రైనింగ్స్ అనేది ఉంటుంది. ఈ బిజినెస్ ట్రైనింగ్స్ అనేది ఈ బిజినెస్లోనే కాదు, మనం వేరే ఏ బిజినెస్ అయినా ఈ ట్రైనింగ్స్ వల్ల పెట్టుకోవచ్చు. అది ఎలా అనేది మీరు ఇన్వెస్టిగేట్ చేస్తే తెలుస్తుంది. ఆల్ ద ఆన్లైన్ బిజినెస్ ట్రైనింగ్స్ విల్ బి గివెన్ హియర్. సో మీకు వేరే ఏ థాట్ ప్రాసెస్ ఉన్నా, ఆన్లైన్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, మా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది లేదా ఒక ఐడియా ఉంది బట్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది కూడా మీకు తెలియకపోవచ్చు. ఆ విషయంలో కూడా మీరు ఈ బిజినెస్ నాలెడ్జ్ దీనిలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత యూ కెన్ స్టార్ట్ అండ్ డూయింగ్ కంపారిటివ్లీ యూ కెన్ స్టార్ట్ అండ్ డూ ఎనీ ఆన్లైన్ బిజినెస్ ఇన్ ద వరల్డ్ వైడ్. మీ ఊర్లో కానీ వేరే కంట్రీలో కానీ ఎక్కడైనా చేయొచ్చు. The trainings in this are such good. So ఇవన్నీ ఆలోచించినప్పుడు ఈ బిజినెస్ లో మనం చేసే ఇన్వెస్ట్మెంట్ తక్కువ, బట్ దానివల్ల మనకు వచ్చే లాభాలు కానీ, ఐ మీన్ టు సే యూజర్స్ ఆల్టర్నేట్ ఎనీథింగ్, దట్ ఈస్ వెరీ బిగ్ పిక్చర్ అనమాట. సో నాకు ఈ బిజినెస్ లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ అన్నిటితో కంపేర్ చేసినప్పుడు, అన్ని సబ్ డివిజన్స్ చేసి దీనికి మనం ఇంత పెడతాము, ప్రోడక్ట్స్ కి దీనికి ఇంత పెడతాము అని ఆలోచించినప్పుడు, అలా చూసినప్పుడు అవన్నీ యాడ్ చేసుకున్నప్పుడు ఈ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ టోటల్ చేసినప్పుడు ఈ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ తక్కువగా కనిపించింది. దట్స్ ద రీజన్. బట్ ఇవన్నీ మీరు ఒకసారి $149 కట్టడానికి యూ విల్ కమ్ టు నో అండ్ యూ కెన్ అనలైజ్ ఆల్ దీస్ థింగ్స్. అది నా ఒపీనియన్. యా, కరెక్ట్, చాలా బాగా చెప్పారు సంధ్య గారు. యాక్చువల్లీ మనం ట్రెడిషనల్ బిజినెస్తో కంపేర్ చేస్తే మనం చూస్తాం చాలా టైం ఇండియాలో మనము దసరాకి కానీ దివాళీకి కానీ పెద్ద పెద్ద ఐటమ్స్ కొంటాం. అంత దాకా ఎందుకండి ఎన్ని బంగారు నగలు కొంటాము. ఇట్స్ లెస్ దాన్ దట్ అండి. అసలు ఒక్క మనం ఒక చైన్ కానీ ఒక ఆర్నమెంట్ కానీ కొనడం మానేస్తే ఇది తీసుకోవచ్చు. సో అలా కాకుండా మనం అవి పొరలు కొంటున్నప్పుడు అవి నిజంగానే మనకి ఒక ఫ్యూచర్ ఇస్తుందా అని ఆలోచించవచ్చు. సో ఇక్కడ మనం నిజంగా క్వశ్చన్ చేయాలి, ఇది ఇన్వెస్ట్మెంట్ మన ఫ్యూచర్ కోసం మనం చేస్తున్నాం. అండ్ కొన్ని థౌజండ్స్ ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు లక్షల్లో ఇక్కడ సంపాదించవచ్చు. సో అది ఈ బిజినెస్ బ్యూటీ అనమాట.
అండ్ నెక్స్ట్ రూప గారు మీరు షేర్ చేస్తారా మీ థాట్స్? యాహ్! హలో అండి. థ్యాంక్ యూ పద్మ మీ పేజ్‌లోకి ఇన్వైట్ చేసినందుకు. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి అంటే చాలామంది ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటారు. కానీ ఎఫర్ట్ చేయలేమని అంటారు. సో, మీ ఆడియన్స్ నేనొకటి అడగాలనుకుంటున్నాను. మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? లేదా అంటే జాబా? ఇది నా క్వెషన్ మీకు. ఎందుకంటే బిజినెస్ అంటే ఏదైనా మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఉంటుంది. సో, ఇది నా ఒపీనియన్. అండ్ చాలామంది ఏంటంటే బయట మాల్స్ కానీ వెళ్తారు. బయట లంచ్‌కి కూడా వెళ్తారు. అండ్ ఇంకా ఈవెన్ ఐఫోన్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇప్పట్లో. ఆ ఐఫోన్ అఫోర్డ్ చేసినప్పుడు ఇదెందుకు అఫోర్డ్ చేయలేదు? సో, ఇంకా చెప్పాలి అంటే ఇది మన కోసం, మన ఫ్యూచర్ కోసం మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో, ఇది ఇంకా మనం ఈ బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేసేసి మన ఫ్యూచర్ కోసం మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ మాత్రం మనం ఇన్వెస్ట్ చేయలేమా? ఇది నేను అడిగే క్వెషన్. సో, చాలామంది ఏంటంటే ఈ బిజినెస్ చేద్దామని అనుకుంటారు. నేను చెయ్యలేను అంటారు. అది మీ మైండ్ సెట్‌లో ఉంటుంది. ఒక చిన్న స్టెప్ మీరు తీసుకుంటే మీరు ఈ బిజినెస్‌ని రన్ చేయొచ్చు. మనం పెట్టిన దానికంటే కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ బిజినెస్‌లో. అది మన మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి. అండ్ ఒక చిన్న స్టెప్ తీసుకొని మనం ఇందులో ముందుకు వెళ్తే మీకు ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. సో, ఇదండి నా ఒపీనియన్. Correct. చాలా సింపుల్ అండ్ షార్ట్. చాలా బాగా చెప్పారు. యాక్చువల్లీ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మైండ్ సెట్ ఇస్ ఎవ్రీథింగ్. మైండ్ సెట్ మనం లేకపోతే ప్రాబ్లమే లేదు. మైండ్ అవును. సెట్ లేకపోవడమే ప్రాబ్లం. సో రైట్ ఇంటెన్షన్ ఉండి మనం కమిట్మెంట్ ఉంటే మనీ ఎలాగైనా దొరుకుతుంది. యూనివర్స్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఓన్లీ మన డిసిజన్ అనేది సీరియస్గా ఉండాలి. సీరియస్‌గా ఉండాలి. అవును. ఇంకోటి నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే చాలామంది బిజినెస్ అనగానే ఇన్వెస్ట్‌మెంట్ దగ్గరికి రాగానే భయపడుతున్నారసలు. అస్సలు ఆ ఇన్వెస్ట్‌మెంట్ అనేది బయట ఖర్చు చేసే దాంట్లో కొంచెం సేవ్ చేసుకొని, ఆ ఖర్చు మనం తగ్గించుకొని, మన ఫ్యూచర్ గురించి మనం పెట్టుకుంటే అందులో తప్పేమీ లేదు. మన ఫ్యూచర్ గురించి మనం ఇప్పుడు ఆలోచిస్తూనే మనం చేసుకోవచ్చు కాబట్టి, అది మన మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. మనం ఫ్యూచర్‌లో గూడా మనం ముందుకెళ్ళగలం. కరెక్ట్ అండి. చాలా బాగా చెప్పారు. ఇంకొకటి నేను ఏం చెప్తానంటే, సపోజ్ మీరు డిలే చేయడం వల్ల మీరు ఓన్లీ మనీయే కాదు, ఇక్కడ టైం, ఫ్రీడమ్, పొటెన్షియల్ ఇన్కమ్‌ని కూడా మిస్ అవుతున్నారు. సో మీరు స్టార్ట్ చేయకపోతే 1 ఇయర్ తర్వాత కూడా మనం ఇదే సిచ్యువేషన్‌లోనే ఉంటాం. సో అది అండి. అండ్ మనకి ఏంటంటే ఇక్కడ వాల్యూ వస్తుంది. మనకి ఆల్టర్నేట్ వేస్ కూడా ఉన్నాయి. మనం టైఅప్ చేసే కంపెనీలో మనకి చాలా కంట్రీస్‌లో, ఇండియాలో అయితే ఆప్షన్ లేదు కానీ బయట కంట్రీస్‌లో మనకి కాంపెన్సేషన్ ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఉంది. సో మీరు కావాల్స్తే అది కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. మీరు యూఎస్‌లో, కెనడాలో లేకపోతే ఆస్ట్రేలియాలో అలా ఉంటే మీరు ఇన్స్టాల్మెంట్స్‌లో కూడా తీసుకోవచ్చు అనమాట. ఈఎంఐ. అండ్ ఈఎంఐ ఆప్షన్ అనేది ఉంది. సో చాలా సులువైన బిజినెస్ అండి. మీరు ఓన్లీ ఏంటంటే ఒక డిసిజన్ తీసుకోవాలి, రైట్ మైండ్ సెట్ ఉండాలి, అండ్ మీరు ఈ బిజినెస్లో మ్యాజిక్ క్రియేట్ చేయొచ్చు. సో ఫైనల్గా నేనేం చెప్తాను అంటే I want to add one more, please. Sorry. సో ఈ బిజినెస్‌లో మిమ్మల్ని బ్లైండ్‌గా ఇన్వెస్ట్ చేయాలి అని మేము అనట్లేదు. ఫస్ట్ బిజినెస్ గురించి ఎక్స్‌ప్లోర్ చేయాలంటే మీరు $149 పే చేయాలి. ఆ $149లో మీరు బిజినెస్ గురించి అంతా చూడొచ్చు, ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఎవరెవరు ఎలా సక్సెస్ అవుతున్నారు, ఎంత మనీ ఎర్న్ చేస్తున్నారు అనేది చూడొచ్చు. మీకు కంటిన్యూ చేయాలి అంటే ఆ $149తో కంటిన్యూ చేసి స్ట్రాటజిక్ ఉంటాయి. దాన్ని ఫాలో అవ్వడము. వద్దు మేము ఈ బిజినెస్ చేయలేము అనుకుంటే 30 డేస్‌లో మీ మనీ మీకు
రిటర్న్ వచ్చేస్తుంది. అంతేగాని బ్లైండ్‌గా మిమ్మల్ని బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేయండి, ఫర్దర్‌గా ప్రొసీడ్ అవ్వండి అని మేమేనాడు గూడా చెప్పము. దట్స్ పద్మ. కరెక్ట్. సో ఎలాంటి పుష్ స్ట్రాటజీ అనేది లేదండి మన బిజినెస్‌లో. చాలా ఫ్లెక్సిబుల్. మీ డిసిజన్ తీసుకొని మీరు కంఫర్టబుల్‌గా అనిపిస్తేనే మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో ఫైనల్‌గా ఏం చెప్తానంటే బిజినెస్‌ని స్టార్ట్ చేయడం అంటే మనీ మాత్రమే కాదు, కరేజ్, ఇంకా క్లారిటీ అండ్ కమిట్మెంట్ కూడా కావాలి. సో మనీ ఒక్క రీజన్ కాకుండా, ఒక ఎక్స్‌క్యూజ్‌గా కాకుండా, ఒక ఛాలెంజ్‌గా తీసుకోండి. మీకు నచ్చిన జీవితం క్రియేట్ చేయడానికి ఇది ఫస్ట్ అండ్ బెస్ట్ స్టెప్. ఓకే. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, అండ్ హోప్ ఈ సెషన్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాం మేమందరినీ. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కింద కమెంట్స్లో మీరు రాయొచ్చు, అండ్ మేము రిప్లై చేస్తాము. అండ్ ఈ బిజినెస్ గురించి తెలుసుకోవాలంటే మా వెబ్సైట్స్ ఉన్నాయి మా స్క్రీన్ పైన, మీరు లాగిన్ చేసి మీ డీటెయిల్స్ ఇవ్వచ్చు. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము ఇంకొక మంచి టాపిక్తో, అండ్ దీంతో మేము సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్.